ఆల్ వెల్కమ్ టు టైనీ టేల్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ శృతి. ఐ మేక్ బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం ఆర్గనైజేషన్ ఐడియాస్ గురించి చూద్దాము. మనకి లేడీస్కి ఎన్ని సామాన్లు ఉన్నా తక్కువే. ఫస్ట్ అయితే శారీస్ గురించి చూద్దాము. మనకి శారీస్ అనేవి లైక్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. పట్టు శారీస్ ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, ఇంకా చాలా రకరకాల శారీస్ ఉంటాయి. సో అట్లీస్ట్ హై కాస్ట్ శారీస్ అండ్ డెలికేట్ మెటీరియల్ ఉన్న శారీస్ని అయితే మనం ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి. సో వాట్ ఐ ఫెల్ట్ ఈ శారీస్ని మనం ఇలాంటి వాటిలో ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే వాటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ పట్టు శారీస్ మెటీరియల్ అనేది చాలా డెలికేట్గా అండ్ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిలో పెడితే దుమ్ము పడకుండా కూడా ఏమొచ్చినా కూడా సేఫ్గా సెక్యూర్గా ఉంటాయి. ఒక శారీ, దాని పర్టికులర్ బ్లౌజ్, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మనం ఆ శారీ, ఆ బ్లౌజ్ అండ్ దాని రిలేటెడ్ పెట్టికోట్ కూడా ఒక దాంట్లో పెట్టుకొని డైరెక్ట్ కవర్కి మనం వీ కెన్ ట్రావెల్. సూట్ కేసులో ఇలానే పెట్టుకోవచ్చు. కవర్స్ అనేవి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. నెక్స్ట్ మనకు అన్నిటికైనా ఇష్టమైంది బ్యాంగిల్స్. నాకైతే పర్సనల్గా మట్టి బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో మనకి బోల్డ్ అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి, శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. వాటిని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే అన్నీ పగిలిపోతాయి. చాలా బ్యాంగిల్స్ అయిపోయాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలియట్లేదు. అలాంటప్పుడు నేను ఇది ఒకటి చూశాను అమెజాన్లో. దిస్ ఇస్ వాట్ చాలా వరకు ఉంది. మనకి టోటల్ 6 రాడ్స్ వచ్చాయి. మనకి బ్యాంగిల్స్ అనేవి ఒక చోట ప్రాపర్గా ఆర్గనైజ్ ఉంటాయి, మనకి కనిపిస్తాయి. అన్ని బాక్స్లో వేసేసామనుకోండి క్లమ్జీగా ఉంటాయి, తీసుకోవడానికి కూడా ఇబ్బంది. నాకైతే పర్సనల్గా ఆ శారీకి తగ్గ మ్యాచింగ్ కలర్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇదైతే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఒక 1 year, ఒక 2 years నుంచి ఆల్మోస్ట్ ఇదే వాడుతున్నాను. ఇట్స్ సో కంఫర్టబుల్. సో మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సేమ్ ఆ బ్యాంగిల్స్లోనే మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ బ్యాంగిల్ పౌచ్ కూడా ఉంది. ఇది కూడా నేను అమెజాన్ నుంచే కొన్నాను. సో లైక్ ఒక 2-3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఇలా అన్నీ ప్రాపర్గా ఇలా మనం పెట్టుకుంటే ఇలానే ఊరికి తీసుకెళ్ళొచ్చు. ఇదేమీ పగలవు, చాలా సాఫ్ట్ కుషన్ మెటీరియల్ ఉంది, ప్రాపర్గా ఉంటాయి, పగలకుండా ఉంటాయి. అండ్ మనకు నచ్చినట్టు ఆ ప్రాపర్ శారీకి తగ్గట్టు మనం బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఇది మోస్ట్లీ ట్రావెల్స్కి యూస్ చేస్తాను. అండ్ ద బిగ్ వన్ అది నేను ఇంట్లోనే పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మేకప్, స్కిన్ కేర్ అండ్ అదర్ కాస్మెటిక్స్కి బ్యాగ్స్ చూద్దాము. నాకైతే బోల్డ్ అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. క్యూట్ బ్యాగ్స్ ఏదన్నా కనిపించినా కూడా కొనేస్తూ ఉంటాను. నేనైతే పర్సనల్గా ఇది మినిసో నుంచి తీసుకున్నాను. ప్రాపర్గా అన్నీ మనం దీంట్లో ఆర్గనైజ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్స్ సో సెక్యూర్. స్కిన్ కేర్ ఒక దాంట్లో ప్యాక్ చేసుకోవచ్చు. మేకప్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు లైక్ ట్రావెల్ చేసినప్పుడు కానీ మనం ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఒక స్మాల్ పౌచ్ అంటూ మనం గర్ల్స్ మెయింటైన్ చేయాలి టు మేక్ అవర్ లైఫ్స్ మచ్ మోర్ ఈజియర్. ఇది ఇంకొక మేకప్ బ్యాగ్. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. సేమ్ అమెజాన్లో కూడా ఉంది. ఇలా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మనం లిప్స్టిక్స్, కాజల్స్, ఐలైనర్స్ అండ్ ఇక్కడ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నవైతే మనకి ఈజీగా ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ బ్యాగ్. నేను మొన్న రీసెంట్గా స్టైల్ యూనియన్ నుంచి తీసుకున్నాను. దీనికి కూడా చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మనం రబ్బర్ బ్యాండ్స్ అండ్ లాట్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. మనకి చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది స్టైల్ యూనియన్లో. ఇది కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ క్యూట్ వన్. ఇది రోజ్ గోల్డ్ జూడియోలో కొన్నాను. చాలా బాగుంది, చాలా ఫ్యాన్సీగా ఉంది. బట్ దీంట్లో కంపార్ట్మెంట్స్ ఏమీ లేవు. బట్ చిన్న కాంపాక్ట్, మేబీ ఇది కాలేజ్కి కానీ ఆఫీస్కి మన గర్ల్స్కి ఏదైనా చిన్న కిట్ లాంటిది మెయింటైన్ చేసుకోవాలంటే ఇందులో పెట్టేసుకొని ఇంకా అన్ని ఇందులో డంప్ చేసేసుకోవడమే. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇంట్లో కానీ ఈ వాష్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి సెట్ ఆఫ్ 3 అనమాట. లైక్ ఒకటి పెద్దది, మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్. ఇవి కూడా మనకి మేకప్, స్కిన్ కేర్, కాస్మెటిక్స్ ఆర్ ఎనీ టాయిలెటరీస్ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఈజీగా కనిపిస్తాయి. ఏదైనా పెట్టుకున్నామా లేదా. ట్రావెల్ అప్పుడైతే చాలా బాగా పనికొస్తాయి ఇవన్నీ. సో
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్ ఐడియాస్ కానీ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. మీకు కూడా ఇంకేమైనా బెటర్ ఆర్గనైజేషన్ టిప్స్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యూ పీపుల్.